దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి మీద రాష్ట్రంలోని తీవ్ర స్థాయిలో ఆరోపణలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో కూడా సంచలనంగా మారిన ఈ విషయాల మీద మన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే సార్. దేవాదాయ శాఖ కమిషనర్ మీద ఎలా నివేదిక మీరు ఎలా తయారు చేశారు, ఎలాంటి ఆరోపణలు వస్తున్నాయి సార్? ఆమె గతంలో విశాఖపట్నంలో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేసేది. ఆమె పనిచేసే సమయంలో వచ్చిన ఇర్రెగ్యులారిటీస్ మీద, అవకతవకల మీద గతంలోనే కొంత ఎంక్వైరీలు చేశారు. ఇతర దేవస్థానాలు అసిస్టెంట్ కమిషనర్లు వీళ్ళందరూ చేసినప్పటికీ ఆమె దాంట్లో శిక్ష నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. వాస్తవాలను తేలిక నివేదికలు ఇచ్చినా కూడా ఆ నివేదికల్ని బహిర్గతం చేయడానికి ఎందుకనో ప్రభుత్వం ముందుకు రాల. బహుశా నేను అనుకోవడం ప్రభుత్వంలో ఉన్న పెద్దల యొక్క ఒత్తిడే దానికి కారణం. విశాఖపట్నంలో దాదాపు 6-7 దేవస్థానాల్లో ఎంక్వైరీలు చేయడం, అవకతవకలు ఉన్నాయని సీనియర్ అధికారులు, తోటి అధికారులు కంప్లైంట్లు ఇవ్వడం, దాని మీద రిపోర్ట్లు కూడా ఇచ్చారు. కానీ ఈమె మాత్రం ఎటువంటి చర్య లేదు. ఇవాళ అన్నీ మేము మా ప్రభుత్వం వచ్చాక చూస్తే చాలా వాటి మీద ఈమెకి చర్యలు తీసుకోమని ఉంది. దాన్ని బేస్ చేసుకొని మేము ఈ ఆరోపణలన్నీ అప్పటికి మేము ముందే ఆమెను సస్పెండ్ చేశాం. సస్పెండ్ చేశాక ఇవన్నీ కూడా వచ్చాయి. ఇప్పుడు మాకు కూడా ప్రభుత్వంలో అనేక రకాలైనటువంటి రిపోర్ట్లు వస్తున్నాయి. మా భూములన్నీ ఎన్ఓసీలు ఇచ్చేసింది, మా భూములన్నీ వేరే వాళ్ళకి కట్టబెట్టేసింది, మేము దానం ఇచ్చాము ఆలయానికి, అవన్నీ అమ్మేశారు, ఇట్లా వస్తున్నాయి. సో దీన్నన్నిటినీ బేస్ చేసుకొని మేము సమగ్రమైన నివేదిక ఈమె ఎక్కడైతే పనిచేసిందో ఆ ఆలయాలు, ఆ జిల్లాలో పూర్తి నివేదిక ఇవ్వమని మేము ఒక కమిటీ వేశాం, దేవాదాయ కమిటీ. ఆ కమిటీ ద్వారా సంక్షిప్తమైనటువంటి నివేదికని పూర్తి స్థాయిలో తీసుకొని దానిలో అన్నీ కూడా మేము శాఖాపరంగా చర్యలు తీసుకోవడానికి నివేదికలు తయారు చేసి ముఖ్యమంత్రి గారికి నివేదిస్తాం ముందు. తర్వాత ప్రభుత్వ ఆదేశాలని ఎండోమెంట్ శాఖ ద్వారా ఏ విధంగా తీసుకోవాలో చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు సస్పెన్షన్ అయిన కేసుల్లో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని ఆమెకు నోటీస్ ఇచ్చాం. ఇందులో ఒకటేంటంటే ఆమె వ్యక్తిగత జీవితంతో ప్రభుత్వానికి, మా శాఖకి ఎలాంటి సంబంధం లేదు. కానీ ఆమె చేసిన ప్రతి క్రియ పైన మా శాఖకి సంబంధం. తప్పులు, అవకతవకలన్నీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో చేసింది. ఇక మాదే కదా బాధ్యత. ఈ విజయసాయిరెడ్డి అనేవాడు రాజకీయాలకు అనర్హుడు, నువ్వు రాజకీయాల్లో ఉండతగ్గ మనిషి కాదు, కాబట్టి నువ్వు తక్షణం రాజ్యసభకి రాజీనామా చేయి. ఆమె ఇండిసిప్లిన్ మీద, ఆమె తీసుకునే నిర్ణయాల మీద మాకు ఫస్ట్ నివేదికలు ఆ ప్రభుత్వంలోనే వచ్చాయి. దాని మీదనే సస్పెండ్ చేసాం. ఇవాళ డీటెయిల్ నివేదిక తెప్పించమన్నాం. అంటే చాలా ఉన్నాయి. ఈమె చాలా భూములకి ఎన్ఓసి ఇచ్చేసిందని, చాలా ఆలయ భూముల్ని పర్మిషన్లు ఇచ్చేసి మీరు ఆమెకి 11 సంవత్సరాలకు పైన ఇవ్వడానికి అధికారం లేకపోయినా 33 సంవత్సరాలు, 66 సంవత్సరాలకి పర్మిషన్లు ఇచ్చేసిందని, ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలన్నీ చూడాలి. అందుకనే నివేదిక తీసుకోమని చెప్పారు. మేమంతా కూడా 10 రోజుల్లోనే నివేదిక ఇవ్వమన్నాం. ఈమె చాలా క్లోజ్డ్ సర్క్యూట్లో పనిచేసింది. విశాఖపట్నం దాని చుట్టుపక్కలే ఆమె పనిచేసింది. కానీ అనేక ఆలయాల డిప్యూటీ కమిషనర్లు వాళ్ళు ఈమె మీద ఎంక్వైరీ చేశారు. అందరూ ఈమె తప్పు చేసిందనే ఇచ్చారు. ఆ నివేదికలన్నీ ప్రభుత్వం వాళ్ళది కాబట్టి, ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ప్లేడర్లు కూడా వాళ్ళ పార్టీకి చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళు దాన్ని తప్పిపుచ్చడానికి ప్రయత్నం. కాబట్టి ఇవాళ మాకు వరకు దేవాదాయ శాఖలో జరిగిన తప్పుల మీద చర్య తీసుకుంటాం. దాంట్లో ఎక్కడా కూడా వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. ఈమె క్లోజ్డ్ సర్క్యూట్లో ఉండింది. 4 ఏళ్ళు ఎక్కడెక్కడ తప్పులు చేసిందో రిపోర్ట్ తెచ్చుకోవడానికి ఒక 10 రోజుల సమయం చాలు మాకు. విజయసాయిరెడ్డి మీద జరిగే తప్పులు విశ్లేషణ, విజయసాయిరెడ్డి సమాధానం చెప్పుకోలేక మిమ్మల్ని బూతులు తిట్టేశాడు. అక్కడికే
అతను విశ్లేషణ ఇంకా చెప్పుకునే సమాధానం చెప్పే పరిస్థితి లేదు అని తేలిపోయింది. కాబట్టి వాళ్ళు చేసేది కూడా ఏం లేదు. మాకున్న ప్రిలిమినరీ రేపు వచ్చే నివేదికలో ఆ ఆస్తులు మన ఏసీబీ ప్రభుత్వ నిబంధనల కన్నా తేడాలు ఉన్నాయి, ఆస్తులు ఎక్కువ ఉన్నాయి అనేది కానీ తేలితే తప్పకుండా మేము ఏసీబీకి కేసు అప్పగిస్తాం, లేదా ముఖ్యమంత్రి గారి అనుమతి తీసుకొని ఏసీబీ ద్వారా ఆ ఆస్తుల్ని విచారించమంటాం. దానికి తగ్గ ప్రక్రియని మేము ప్రారంభిస్తాం. ఇక ఉద్యోగంలోంచి తీసేయచ్చు, అందుకని ఉద్యోగంలో నుంచి పూర్తిగా తొలగించవచ్చు. అలాగే ఆమె దగ్గర నుంచి పోయిన ఏదైతే నష్టపోయిందో ఆలయాలు, దేవాదాయ శాఖ నిధులు కానీ ఇంకొకటి కానీ అవి రాబట్టుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా కౌలుకి ఇవ్వడం, 11 ఎకరాలది 11 సంవత్సరాలది 33 సంవత్సరాలకి, లేకుంటే భూములు ఉచితంగా ఇచ్చేయడం, అమ్మేయడం, ఇటువంటివన్నీ ఏమి తేలినా మళ్ళీ అవన్నీ రద్దు చేసి ఎవరు దానిలో దాన్ని ఎవరు అధిపతులుగా ఉన్నా, ఎవరు యాజమాన్యంలో ఉన్నా ప్రతి సెంటు భూమిని వెనక్కి తీసుకుంటాం, ఆ ఆలయానికి ఇస్తాం, దేవాదాయ శాఖకి ఇస్తాం. అలాగే ఇవాళకి ఏసీబీ కేసు అనేది ఏసీబీ చట్టం ప్రకారం వచ్చేది. దాంట్లో క్రిమినల్ చట్టాలు ఉన్నాయి. క్రిమినల్ కేసులు ప్రూవ్ అయితే డెఫినెట్గా ఆమెకి ఇంప్రిజన్మెంట్ వచ్చే అవకాశం. తప్పకుండా విచారిస్తాం కదండి. విచారించకుండా ఎందుకుంటాం? విజయసాయిరెడ్డిని కూడా ఏసీబీ పోలీస్ విచారించి తీరాలి. ఎంత అభియోగాలు వచ్చిన తర్వాత ఆయన నెట్ వదిలిపెడతారు?